కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు 6 నెలల శిక్ష విధించింది అత్యున్నత ధర్మాసనం. నిన్న ఏకంగా చీఫ్ జస్టిస్ సహా మరో 7 జడ్జిలకు 5 ఏళ్ల శిక్ష, ₹1,00,000 జరిమానా విధించారు జస్టిస్ కర్ణన్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన ఈ తీర్పిచ్చారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేశారు జస్టిస్ కర్ణన్. దీంతో సుప్రీంకోర్టు ఆయన మీద నోటీసులు జారీ చేసింది. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయ సంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని స్పష్టం చేసింది. వైద్యుల సమక్షంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. అయితే తాను దళితుడు అయినందుకే సుప్రీంకోర్టు తనను అరెస్ట్ చేయాలని ఆదేశించిందంటూ కర్ణన్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి శిక్ష విధించారు. అయితే సుప్రీం తాజా తీర్పుతో కేసు కొత్త మలుపు తిరిగింది.